రవికుమార్ గారు, రవికిరణ్ గారు, ఇక్కడ అంటే ముఖ్యంగా ఇవాళ డిస్కస్ చేసుకున్న దాంట్లో కీలకమైనది ఫస్ట్ 4 చైర్లు ఉన్నాయి. ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ 3 చైర్లు అయినాయి. అందులో మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆ ప్రోగ్రాంలో కనిపించకపోవడము, మీ పార్టీ కేంద్రం నుంచి వచ్చిన వ్యక్తి ఏమో దాన్ని అంటి ముట్టినట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ కూటమిలో మీరు భాగస్వామ్యులుగా ఉన్నారా లేకపోతే కేవలం అంటే బలవంతంగా లాక్కోబడ్డారా అన్న ఒక అనుమానం చాలా మందిలో వస్తుంది. ఏమంటారు మీరు? చిదంబరం గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి రాజ్ న్యూస్ వీక్షణ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అక్కడ నడుపుతున్నారు. దానిలో పెద్దల పాత్ర పోషిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈరోజు 450 పైచిలుకు స్థానాల్లో పోటీ చేస్తున్నాం, అలాగే ఒక పెద్దల పాత్ర పోషిస్తున్నాం. సో భారతీయ జనతా పార్టీ ఒక మేనిఫెస్టోని దేశవ్యాప్తంగా వివిధ లక్షలాది ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని దేశ ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని మేము ఏప్రిల్ 14, 2024 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేనిఫెస్టోని మేము రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల్ని అడ్రస్ చేసే విధంగా మేము వచ్చే 5 ఏళ్ళలో ఏం చేయబోతున్నాం అనేది ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ మేనిఫెస్టోలోని అంశాలు రేపు మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఏది చేసినా ఏది చేయకపోయినా అది భారతీయ జనతా పార్టీనే అడగవలసిన అవసరం ఉంది. ఆ మేనిఫెస్టోకి మా యొక్క ఎన్డీఏ కూటమి సభ్యులు 36 మంది పక్షాలు ఉన్నాయి, వాళ్ళందరూ వారు స్వాగతించారు, అభినందన తెలియజేశారు. రేపు అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది ఇంప్లిమెంట్ చేసేది భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. రేపు అది చేసినా చేయకపోయినా ఏదైనా సరే మేమే దానికి సమాధానం. ఆ యొక్క మేనిఫెస్టోలో ఎక్కడ మిత్రపక్షాల యొక్క ఫోటోలు కానీ వాళ్ళ లోగోలు కానీ వాళ్ళ పార్టీలు కానీ ఏమి లేవు. సో ఆ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీది, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, మాది అన్నది సుస్పష్టం. ఆ తర్వాత కూడా ఏప్రిల్ 16వ తారీఖు మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి తెలుగులో దాని విషయాలు కూడా చెప్పి మేము ఈ యొక్క మేనిఫెస్టోని మేము ఇంకా ఉమ్మడి మేనిఫెస్టో అవసరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం. రాష్ట్రంలో ఈ యొక్క మేనిఫెస్టో పట్టుకొని మేము మా 16 అసెంబ్లీ స్థానాలు 16 స్థానాలు 6 పార్లమెంటు 10 అసెంబ్లీ స్థానాలు ఏది చేసి టెక్నికల్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చెప్తున్నది బాగానే ఉంది. బట్ అయితే ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వైసీపీ ప్రకటించిన, టీడీపీ ప్రకటించిన రైతులకు సంబంధించిన దాంట్లో 6,000 రూపాయలు ఇవాళ కేంద్రం నుంచి మీరు ఇస్తున్న అంటే మేనిఫెస్టోలో అది ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉంది. దానికి సంబంధించిన డిస్కషన్ చేసి ఉండొచ్చు. లేదా ఉమ్మడి మేనిఫెస్టో అన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి పేదలకు ఉచితంగా ఇస్తామన్న రేషన్ ఇందులో యాడ్ చేయించి ఉండొచ్చు. ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు అది పక్కన పెట్టి కేవలం వాళ్ళు 2 ఫోటోలతోనే పెట్టి మేము కూటమిగా ముందుకు వెళ్తున్నాము అన్న దాని మీదనే కొన్ని అప్రిహెన్షన్స్ వస్తున్నాయి. చెప్తున్నా, దానికి వివరణ ఇస్తున్నాను. సో ఆ యొక్క కేంద్ర భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి దేశ ఆకాంక్ష దృష్ట్యా ముందుకు వెళ్తున్నాం. అది పట్టుకుని రాష్ట్రంలో కూడా దానికి పట్టుకుని ముందుకు వెళ్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా వారు ప్రాంతీయ ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని వారు కొన్ని విషయాలు దానిలో పొందుపరిచి వారి యొక్క పార్టీ ఏదైతే తెలుగుదేశం అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఆ యొక్క అంశాలని వారు ఏ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు. ఎందుకంటే పెద్దన్న పాత్ర పోషిస్తుంది తెలుగుదేశం పార్టీ. 140 స్థానాల్లో పోటీ చేస్తున్నారు, ముఖ్యమంత్రి వారే కాబోతున్నారు. కాబట్టి దాని యొక్క అమలు బాధ్యత కూడా మాదే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. ఇది ఆ యొక్క మేనిఫెస్టో అమలు బాధ్యత నాది. చెప్పేది ఏంటంటే దేశ ఆకాంక్షలు భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో, ప్రాంతీయ ఆకాంక్షలు టీడీపీ, జనసేన ముందు రెండు కలిపి రాష్ట్రంలో దేశంలో అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తాం.